హలో అండి. చాలా సింపుల్‌గా కోడిగుడ్డు ఇగురును ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ చపాతీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని కొన్ని టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 6 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని 4 గుడ్లు ఉడకపెట్టి తొక్క తీసి ఇలా చాకుతో డాట్లు పెట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. అరగ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ అన్ని చెక్ చేసుకొని మూత పెట్టి దగ్గరికి ఉడికించాలండి. చూడండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.